పాపం నాయకులు, స్వేచ్ఛలేని బతుకులు, రాజకీయ చక్రంలో ఇరుక్కుపోతున్న నాయకులు, రాజకీయాలలో కొట్టుకుపోతున్న వ్యక్తిగత జీవితాలు, ఇరు పార్టీల నేతలకు కరువైన స్వేచ్ఛ, పాలక ప్రతిపక్షాల మధ్య దూరం ఎందుకు, రెండు పార్టీల నేతలు కలవడానికి భయం ఎందుకు, ఇద్దరు నేతలు కలిస్తే ఉలుకెందుకు, వైరి పక్షాలంటే వ్యక్తిగత విరోధుల, రాజకీయ వైరం పేరుతో నేతలు కలుసుకోవడం ఇబ్బందా, ఇరు పార్టీల నేతల కలయిక ప్రమాదమా, రాజకీయాలు ఇంతగా దిగజారాలా, ఇరు పార్టీల నేతలు కలిస్తే అంత ఉలిక్కిపడాలా, గతంలో ఉన్న సుహృద్భావ వాతావరణం ఎందుకు లేదు, ఇంత దిగజారిన రాజకీయాలకు కారణమెవరు, పార్టీల మధ్య సైద్ధాంతికాలు మాయం చేస్తున్నదెవరు, ఎక్కడికి వెళ్లాలన్నా ఇబ్బందే, ఎవరితో మాట్లాడాలన్నా కంగారే, ఎవరినైనా నవ్వుతూ పలకరించాలన్నా పలవరింతే, దిక్కులు చూసుకుంటూ క్షణార్థులు చెప్పుకోవాల్సిందే, కళ్లతో సైగలు తప్ప నోటితో నవ్వలేరు, నొసటితో ప్రశ్నించలేరు, ఇతర నాయకులు ఎదురుపడితే కింది చూపులే, తలెత్తి చూడలేని పరిస్థితే, పేరుకు ఎంత పెద్ద నాయకుడైనా సరే ఇప్పుడున్న రోజుల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని అడుగులేయాల్సిందే, కళ్లకు గంతలు కట్టుకుని నడవాల్సిందే, పేరుకే వాళ్ళు నాయకులు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు. అయితేనేం, ఎన్ని వెలుగుల్లో ఉన్నా చీకటిని చూసినట్లే నటించాలి, వెలుగులోకి రావాలంటే దిక్కులు చూసుకుంటూ అడుగులేయాలి. కాకపోతే రాజకీయ నాయకుల గుండె గట్టిదే, వయసులో పెద్దవాళ్లైనా చిన్నవాళ్లైనా పూటపూటకు గుప్పెడు మందులు మింగాల్సిందే, రాజకీయాలను వదిలిపెట్టేందుకు మనసు ఒప్పదంతే, ఒత్తిళ్లు ఒక లెక్క కాకుండా పోతున్నాయి, ఎంత మానసిక సంఘర్షణ అయినా సరే పట్టించనున్నట్లు కనిపించరు, కోపాన్ని అణుచుకుంటూ లేని నవ్వులు పులుముకుంటూ ఉండాల్సిందే, పక్కన కూర్చున్న నాయకుడు తమ పార్టీ నాయకుడైనా పక్కచూపులు చూడాలంటే ఇబ్బంది, ఏ కెమెరా ఎక్కడి నుంచి వీడియో తీస్తుందో అని బిక్కుబిక్కుమంటూ కూర్చోవాల్సిందే, బిగ్గరగా నవ్వినా ఎందుకు నవ్వినట్లు అనే వార్తలు వచ్చేస్తాయి, మౌనంగా కూర్చుంటే అలకెందుకు అన్న ప్రశ్నలు వినిపిస్తాయి. అదో విచిత్రమైన పరిస్థితి, తినే తిండి దగ్గర నుంచి మొదలు తాగే నీటి దాకా స్వేచ్ఛ లేదు, 10 మందిలో కూర్చొని ఒక బుక్క ఎక్కువ తిన్నా జనం సొమ్ము ఇలా తింటున్నారంటారు, ఒకవేళ చాటుకు తిన్నా దాచుకు తింటున్నారంటారు, కార్యకర్తలతో కలిసి ఉండకపోతే కలుపుకు పోరంటారు, ఇలా నాయకులు చేసే ప్రతి పని తప్పుగానే మారుతుంది. అందుకే 10 మందిలో నాయకుడు కూర్చున్నప్పుడు కలిసి భోంచేయాల్సి వచ్చినప్పుడు ఒక్కో మెతుకు లెక్క పెట్టుకుంటూ తినాల్సిందే, ఎక్కువ తింటే మెక్కండి అంటారు, తక్కువ తింటే ఒంటి నిండా నాయకుడికి రోగాలే అంటారు, బాటిల్లో నీళ్లు తాగితే జనం సొమ్ము తాగిస్తున్నారంటారు, ప్రతి క్షణాన్ని అనుమానించుకుంటూనే గడపాలి, అవసరం లేని వివాదాలు నెత్తిన పడేస్తుంటారు, ప్రజల్లోకి వస్తే ఒక తంట, రాకపోతే మరో తంట, ప్రతి నిమిషం ఉరుకులు పరుగులు, పక్కవారిని పలకరించాలంటే భయాలు, ఏం బతుకులాయరా అని నిరంతరం మదనపడే పరిస్థితి తెచ్చుకుంటున్నారు రాజకీయ నాయకులు. క్షణం కళ్ళు మూసుకుంటే బట్టకాల్చి మేదేస్తారు, రాత్రి నిద్రపోయినా నిద్ర రాదు, తెల్లారితే ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అన్న భయంతో నిద్ర కూడా పట్టదు, అటు కుటుంబం ఇటు రాజకీయం, నాయకులకు మధ్యలో దరువైపోయింది, ఎవరితో మాట్లాడకపోయినా ఇబ్బంది, మాట్లాడినా కష్టమే, రాజకీయ చట్రంలో ఇరుక్కున్న స్వేచ్ఛ లేని బతుకులు నాయకుల జీవితాలు. రాజకీయ చట్రంలో ఇరుక్కుపోయిన వారు తమ వ్యక్తిగత జీవితాలు ఎంతో కోల్పోతున్నారు, పైకి మాత్రం హంగు ఆర్భాటం ఉన్నా కనీసం తమ పిల్లలతో కూడా సమయం గడిపే తీరిక లేకుండా పోతుంది, రాజకీయ జీవితాల్లో వ్యక్తిగత స్వేచ్ఛలు కొట్టుకుపోతున్నాయి. ఒకప్పుడు ఏ నాయకుడి ఇంట్లో శుభకార్యం జరిగినా ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ఆహ్వానం పలుకుతూ ఉండేవారు, అందరూ అలాంటి సందర్భాల్లో హాయిగా నవ్వుతూ కనిపించేవారు, కలిసి భోజనాలు చేసేవారు, వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పంచుకునేవారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి బడ్జెట్ సమావేశాల తర్వాత అట్టహాసంగా ఆటల పోటీలు నిర్వహించేవారు, ఎమ్మెల్యే మంత్రులు మీడియా కలిసి గేమ్స్ ఆడుతుండేవారు, బడ్జెట్ సమావేశాల చివరి రోజున జూబ్లీహిల్స్ హాల్లో పాలక ప్రతిపక్ష నాయకులతో కలిసి విందు ఏర్పాటు చేసుకునేవారు, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతలు పక్కపక్కన కూర్చొని ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా చేసేవారు. ఇప్పుడు పొరపాటున ఏ నాయకుడైనా తన ఇంట్లో శుభకార్యానికి ఇతర పార్టీల నాయకులకు శుభలేఖలు ఇచ్చినా ఏ పార్టీ నాయకులు ఎప్పుడు వస్తున్నారు, వారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, ఆ విషయాలన్నీ తెలుసుకుని శుభకార్యాలకు హాజరవుతున్నారు, ఇతర పార్టీల నేతల ముఖాలు చూసుకునేందుకు ఇష్టపడడం లేదు. ఇదిలా ఉంటే నాయకుల కుటుంబాలలో జరిగిన విషాదాలకు కూడా వెళ్ళి పరామర్శించలేకపోతున్నారు, కనీసం ఫోన్లలో కూడా విచారం వ్యక్తం చేసుకునే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. ఈటెల రాజేందర్ తండ్రి చనిపోయినప్పుడు ఆయన్ను పరామర్శించేందుకు ఎవరూ వెళ్లలేదు, ఇక వెళ్లే తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడాల్సి వచ్చింది. ఇటీవల భువనగిరికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి చనిపోయినప్పుడు పరామర్శించడానికి వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇలా నాయకుల స్వేచ్ఛను హరించే పరిస్థితి పరాకాష్ఠకు చేరింది. నాయకుల మధ్య ఎలాంటి రాజకీయ సైద్ధాంతిక విభేదాలున్నా నాయకుల కుటుంబాలలో విషాదాలు చోటు చేసుకున్న తరుణంలో కూడా వారిని పరామర్శించే పరిస్థితి లేకుండా పోతోంది. ఎందుకు ఇలా తమ జీవితాలు మారుతున్నాయన్న ఆలోచన కూడా నాయకులు చేయలేకపోతున్నారు. అయితే గతంలో కూడా నాయకుల పరిస్థితి ఇలాగే ఉండేదా అంటే లేదనే సమాధానమే వినిపిస్తుంది. ఒకప్పుడు నాయకులు ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేసేవారు, తరువాత వారి వారి వ్యక్తిగత జీవితాలైనా రాజకీయ జీవితాలైనా స్వేచ్ఛగా బతికేవారు.
రాను రాను పార్టీ ఫిరాయింపులు మొదలైన నాటి నుంచి నాయకుల స్వేచ్ఛ పూర్తిగా హరించబడింది. ఇవి జాతీయ రాజకీయాల నుంచి మొదలు అన్ని రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి వచ్చేసింది. దీనంతటికీ నాయకుల వ్యవహార శైలితో పాటు మీడియా పెరుగుదల కూడా ఒక ప్రధాన కారణం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తొలి దశల్లో నాయకులు నిత్యం ప్రజల్లో ఉన్న వీడియోలు చూసి ఎంతో సంబరపడేవారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో అటు ఉద్యమకారులైనా నాటి పాలకపక్షాలైనా సరే వారి వారి అభిప్రాయాలను వెల్లడించి తాము ప్రజల్లోనే ఉన్నామనే సంకేతాలు పంపుతూ ఉండేవారు. ఏ ఎలక్ట్రానిక్ మీడియా కోసం నాయకులు పాకులాడారు, అదే ఎలక్ట్రానిక్ మీడియా మూలంగా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఇటీవల వచ్చిన సోషల్ మీడియా మూలంగా నాయకులు క్షణక్షణం భయపడాల్సి బతుకులేడ్చాల్సి వస్తోంది. ఒకప్పుడు పార్టీ నాయకులు ఆ పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి మాత్రమే పనిచేసేవారు. ప్రతిపక్షంలో 10 ఏళ్లైనా సరే అదే పార్టీలో ఉంటూ ప్రజలకు సేవ చేసేవారు. ఓడినా గెలిచినా అదే పార్టీలో ఉండేవారు. ఆయా పార్టీలలో తీవ్రస్థాయిలో అన్యాయం జరిగితే తప్ప రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లోకి వెళ్లేవారు కాదు. అంతేకాని ఎమ్మెల్యేలుగా గెలిచిన తరువాత కండువలు మార్చుకునేవారు కాదు. ప్రజల కోరిక మేరకంటూ అనుచరుల ఒత్తిడి వల్ల అంటూ పార్టీ కండువలు ఇట్టే మార్చేవారు కాదు. పైగా ఇప్పటిలాగా పచ్చి శుద్ధ అబద్ధం నిజం చేయాలని ప్రయత్నించేవారు కాదు. నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ పార్టీలు మారే నాయకులు చెప్పడం శుద్ధ అబద్ధమని అందరికీ తెలుసు. ఇలా నీతిమాలిన రాజకీయాలు ఆనాడు నేతలు చేసేవారు కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చేదాకా పోరాటం చేసేవారు. ప్రజలకు అండగా నిలిచేవారు. పాలకపక్షం మెడలు వంచి నిధులు తెచ్చి నిజాయితీగా ప్రజాసేవ చేసేవారు. కాలం మారింది. ఏ పార్టీలో గెలిచినా సరే అధికార పార్టీలోకి వెళ్లడం అలవాటైపోయింది. దాంతో ప్రజలు కూడా గెలిపించడమే మన పని అనుకుంటున్నారు. పార్టీలు మారినా వారిని నిలదీయడం లేదు. వారిని మళ్లీ మళ్లీ ఎన్నుకుంటూనే ఉన్నారు. దాంతో నాయకులు కూడా పార్టీలు మారినా తప్పేం లేదనుకుంటున్నారు, మారుతున్నారు. తరువాత ఎవరి మొహం ఎవరు చూడకుండా బతుకు లీడుస్తున్నారు.